అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. పద అర్థం చూద్దాం రండి. అథవా లేదా యోగినాం ఏవ యోగుల కుటుంబంలోనే కులే వంశంలో భవతి జన్మిస్తాడు ధీమతాం జ్ఞానులైన ఏతత్ ఇటువంటి హి నిజముగా దుర్లభతరం అత్యంత దుర్లభమైనది లోకే ఈ లోకంలో జన్మ జన్మ యత్ ఈ దృశ్యం ఇలాంటి జన్మ. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున నేను చెప్పిన మరో గొప్ప విషయం విను. కొంతమంది యోగభ్రష్టులు పవిత్రమైన ఐశ్వర్యవంతమైన కుటుంబంలో జన్మిస్తారు. కానీ ఇంకా ఉన్నతమైన స్థితిని పొందిన సాధకులు అందరికీ లభించని ఒక మహాభాగ్యాన్ని పొందుతారు. వారు యోగుల కుటుంబంలోనే జన్మిస్తారు. అంటే చిన్నప్పటి నుండే ధర్మం, ధ్యానం, యోగం, భగవంతుని గురించి వినే అవకాశం వారికి సహజంగానే లభిస్తుంది. వారికి ఆధ్యాత్మిక జీవితం కొత్తది కాదు. వారి ఇంటి వాతావరణమే వారిని మళ్ళీ యోగ మార్గంలో ముందుకు నడిపిస్తుంది. అర్జున, ఇలాంటి జన్మ ఈ ప్రపంచంలో అత్యంత దుర్లభమైనది. ఎందుకంటే అటువంటి కుటుంబంలో జన్మించడం అనేక జన్మల పుణ్యఫలంతోనే లభించే మహాభాగ్యం అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.